ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ఉద్యోగాల భర్తీ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచేసింది. కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిరుద్యోగుల కల నిజం చేస్తుంటే ఓర్వలేక వైఎస్ జగన్ బురదజల్లే రాజకీయం మొదలుపెట్టారు. ట్విట్టర్ వేదికగా జగన్ వేసిన ప్రశ్నలకి మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ కౌంటర్లకి జగన్ అండ్ కోకి ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. ఆ ట్విట్టర్ వార్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. మొదటగా జగన్ ట్వీట్ చేస్తూ సీఎం చంద్రబాబు గారిపై కొన్ని సిల్లీ ఆరోపణలు చేశారు. డిఎస్సిలో పేపర్లు లీక్ అయ్యాయని, డేటా డిలీట్ చేశారని, మెరిట్ లిస్టు మాయం చేశారంటూ కథలు అల్లారు. అంతేకాదు, సీక్రెట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని, స్పోర్ట్స్ కోటా పోస్టులకు 15 లక్షలకు బేరమాడారంటూ ఏకంగా లోకేష్ను పదవి నుంచి తీసేసి సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణల వెనుక ఉన్న జగన్ ఫ్రస్ట్రేషన్ని లోకేష్ ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. జగన్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశ్వరూపం చూపించారు. సూటిగా సుత్తి లేకుండా ఇచ్చిన కౌంటర్లు ఇవే. జగన్ గారు, మీ 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ అయినా భర్తీ చేశారా? కనీసం జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మీ 5 ఏళ్ల సూజ్యత వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషనే మీ ట్వీట్ అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఏకంగా 16,000 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిందని, మరో 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చామని స్ట్రాంగ్ ఫ్యూబ్స్ పెట్టారు. రాత్రింబగళ్లు కష్టపడి ఉద్యోగాలు సాధించిన 16,000 మంది నిరుద్యోగుల ప్రతిభను అవమానిస్తావా? వారందరికీ జగన్ తలదించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో 10th క్లాస్ పేపర్లు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న చరిత్ర నీది. నువ్వు పారదర్శకత గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. డిఎస్సిని అడ్డుకోవడానికి, రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్ కంపెనీలు రాకుండా ఆపడానికి కోర్టుల్లో 200 కేసులు వేయించిన ఘనత నీది కాదా జగన్? యువత భవిష్యత్తును నాశనం చేస్తోన్న నిన్ను ఏపీ యువత ఎప్పటికీ క్షమించరు. నిరుద్యోగులను 5 ఏళ్లు నట్టేట ముంచిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉద్యోగాల విప్లవం సృష్టిస్తుంటే తట్టుకోలేకపోతున్నారనేది స్పష్టమైంది. విమర్శల కోసం విమర్శలు తప్ప జగన్ మాటల్లో ఎలాంటి పసలేదని సోషల్ మీడియా సాక్షిగా తేలిపోయింది. అందుకే నెటిజన్లు కూడా లోకేష్ ట్వీట్కు జై కొడుతూ జగన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. మరి లోకేష్ ఇచ్చిన ఈ అదిరిపోయే కౌంటర్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.